జరుగుతుంది. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టి వంగతోట సాగు చేసిన రైతులు ధర ఒక్కసారిగా పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్ల మండలం తెలుగుచెర్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతకు వచ్చే సమయానికి రేటు తగ్గిపోయింది. కూలీలను పెట్టి కాయలు కోసి మార్కెట్కు తెస్తే కూలీ ఖర్చులు రావడం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బోనం రాంబాబు కోరుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి ఈ పొలం మీద ఆధారపడి బతుకుతున్నామండి. ఈ కూరగాయలు వేసి ప్రతి ఏటా పర్లేదని బాగానే ఉండేది. ఈ సంవత్సరం మట్టికి ఈ కూరగాయలు పంట ఎకరం వేసామండి. ఇప్పుడు దగ్గర 75,000 నుంచి 80,000 పెట్టుబడి పెట్టామండి. ఈ కూరగాయలు ధర లేక కిలో ₹2 పడిపోయిందండి. కోస్తాకేమో కూలీలకి ఇస్తా కూడా డబ్బులు రావట్లేదండి. అలాగని కోత మానితే చేలో పంట కుళ్ళిపోద్దని ఇప్పుడు వరకు 20 రోజుల నుంచి అలాగే పెట్టుబడి పెట్టుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడేమో కనీసం బ్యాగ్ 70 కేజీలు బ్యాగ్ కడితే అండి బ్యాగ్ ₹200 కూడా కొనటం లేదు. దాని మీద ఇంకా ప్రాణం ఇసుకొచ్చి ఇంకా నడిచి పాడేసి పక్కన పంట కాలంలో పాడేస్తున్నామండి. గత గవర్నమెంట్ మా అంది దయించి ఇలాంటి రైతులు చాలామంది ఉన్నామండి. మా ఊరంతా ఈ కూరగాయల పంటల మీద ఆధారపడి బతుకుద్ది. ఈ వంకాయలకి రేట్లు లేకపోవడంతో ప్రతి రైతు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారండి. మా అంది